అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా ఉన్నట్టు కుల్లం మాట్లాడదాం. ఇక్కడ కనిపించే ఆయన పేరు కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఒకప్పుడు ఎన్టీవీలో పనిచేస్తా ఉన్నాడు. సాక్షికి పోయినాడు. ఎందుకు పోయినాడు? ఏమన్నా జర్నలిజాన్ని కాపాడదామన్నా? సాక్షులు అబద్ధాలని చెప్తున్నారు. ఈసారి నిజమైన బాటలో సాక్షిని నడిపించి సాక్షిని దేశంలోనే ఉన్నతమైన పత్రికగా ఉన్నతమైన ఛానల్గా నిలబడదామనే అంత మహోన్నత వ్యక్తి ఈయన. ఈ వ్యక్తి గుంటనక్క అంటారు కొంతమంది, నేనైతే అన్నం. ఈ వ్యక్తి కొన్ని వ్యాఖ్యలంటూ చేశాడు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి తమ్మునీళ్ళు కూడా పెట్టిన్నారు. ముగ్గురు వీళ్ళు ముగ్గురు అంట. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు గారు. మళ్ళీ ఏదో రెండో లైన్ ఏందో రాసినాడు. పవన్ పెద్ద కామెడీ పీసు అని రాసినాడు. పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కామెడీ పీసు అన్నాడు. నేను చెప్తున్నా, నాకు ఏ హీరో పైన ఏ అభిమానమో లేదు, టాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ ఎక్కడక్కడ. కానీ సినిమాలు కన్నా పుష్ప 2 కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, దేవరా కావచ్చు, మహేష్ బాబు గారి ఇంకొక సినిమా కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు మన టాలీవుడ్ పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి రేంజ్కి ఎదిగిపోయినారు. అందుకు గర్వపడుతున్నాం ఒక తెలుగుడిగా. అయితే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన చేశాడు కదా, అందుకు చెప్తున్నా, నాకు ఎవరిపైన అభిమానం లేదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి మాత్రమే నేను ఫ్యాన్. ఆయనకు కాదు, ఆయన క్యారెక్టర్కి. నాలాగే కొంతమంది లక్షలాది మంది ఫ్యాన్స్ కాదు కదా, భక్తులుగా తయారైపోయినారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి నటనకో ఇంకొకదానికో కాదు, ఆయన క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ని ఉద్దేశిస్తూ పెట్టిన ట్యాగ్ లైన్ పవన్ పెద్ద కామెడీ పీస్ అని పెట్టాడు. సరే, దాంట్లో ఏమైనా నిజం ఉందామేమో చూసే ప్రయత్నం ఏంటో చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు యథాప్రకారం నీతులు చెప్తున్నారు. తనకు మతం ఏంటబ్బా, నాకు మతం. వీడు చెప్తున్నాడు యథాప్రకారం నీతులు చెప్తున్నాడంట. యాస్, పవన్ కళ్యాణ్ చెప్పేది నీతులే. నీతులో కాదు, పక్కన పెడితే ఆయన చెప్పేదని నిజాలే, పచ్చి నిజాలే. ఏంటబ్బా, మా అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయిన ఇప్పుడు హిందువులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ఒకప్పుడేమో హిందువులను రెచ్చగొడతారు. ఆయన చెప్తాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూతురు క్రిస్టియన్ అని చెప్పాడు. ఇప్పటికీ చెప్తున్నాడు వాళ్ళ సతీమణి ఇప్పటికీ క్రిస్టియనే అని చెప్తున్నాడు. ఆవిడని హిందూగా మార్చలేదు ఇతను. మన మతం పైన మనకు విపరీతమైన ప్రేమ ఉండొచ్చు, కానీ ఇతర మతాలంటే గౌరవం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చేసినదే. ఇన్ని రోజులు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు. ఆ రోజున జరిగిన సన్నివేశం వేరే. ఎందుకు రెచ్చగొట్టాల్సి వచ్చింది? అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమి చేయలే. ఆయనేమి కేవలం తన మతాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తేడా లేకుండా ఇతనికి ఏదైనా ముస్లింలు ఓట్లు ఏమన్నా పడతాయేమో, షర్మిల గంపకొత్త క్రిస్టియానిటీ ఓట్లు ఎత్తకపోయింది, అవి ఎట్టకి వెనక్కి లాక్కోవాలా, ఈ ఉద్దేశంతో ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి ఎస్సీలకు సంబంధించి విదేశీ విద్య అనే ఒక ప్రోగ్రాం పెట్టినాడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు. అదేమైంది? ఈ ఎస్సీలు, దళితులు వీళ్ళే కదా బాగుపడి, వాళ్ళు బయటికి పోయి విదేశాలకు పోయి ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి కార్లు అవన్నీ కొనుక్కొని ఒక విలాసవంతమైన జీవితం గడిపేవాళ్ళు. ఏది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విదేశీ విద్యలో దళితులకు కల్పించిన అవకాశాన్ని బట్టి. అటువంటి నిధుల్ని నీ సొంత తెలివితేటలు వాడి ఆ నిధుల్ని పేద ప్రజలకు బటన్ నొక్కుతున్నాం అని చెప్పి 5 ఏళ్ళు తాసాహారం చేశాడు. వాస్తవంగా నిజాయితీ చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినాయని 30% ఓట్లు జగన్మోహన్ రెడ్డి బై డిఫాల్ట్గా పడతాయి. ఎందుకంటే ఈ సాక్షి పేపర్ వల్ల. అతను చెప్తాంది అబద్ధం అనేది అని ప్రపంచం అంతా తెలుసు. ఈడ నేను కొమ్మినేని శ్రీనివాసు, పక్కన దేవుడు, రియల్గా దేవుడు అంటూ వచ్చి ఇక్కడ కూర్చోంటాడు సాక్షి ఛానల్లో. అయినప్పటికీ ఇతను దేవుడు పక్కన కూర్చోన్నాడు కదా, ఈడేమన్నా నిజం చెప్తున్నాడేమో అని ప్రపంచంలో సాక్షి చూసేవాళ్ళు ఎవరు కూడా, వైసీపీ హ్యాడ్కోర్ వైసీపీ ఫ్యాన్స్ కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ వాళ్ళొక వ్యామోహంలో ఉన్నారు. ఆ విధంగా ఉన్మాదుల్లాగా ఆల్రెడీ సాక్షి తయారు చేసింది. అదంతా సపరేట్ సెక్టర్. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కాబట్టి నేను పవన్ కళ్యాణ్ తరపున నేను మాట్లాడుతున్నా, నిజాలు ఓపెన్ గా చెప్దామని చెప్పి. ఆయన అన్నాడు, ఈ బహుముఖ కుంభాలని మనం అంతా సపోర్ట్ చేసే పరిస్థితి రావటం దురదృష్టం. విశాఖలో ముగ్గురు మోసగాళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిసి విశాఖ స్టీల్ని అమ్మేయడానికి ఒప్పుకుంటున్నారని చెప్పి ముగ్గురు మోసగాళ్ళు అంటూ కథనాన్ని ఇచ్చారు. సూపర్. ఈయన A1 అంట సీఎం గారు, దగ్గుపాటి పురంధేశ్వరి A2 అంట, ఈయన A3 అంట. ఏడ మిస్ అయిపోయినాడు ఎవరు? స్వయాన విజయసాయిరెడ్డి. ఏడ మిస్ అయిపోయినాడు స్వయాన సాక్షి యజమాని యొక్క భర్త జగన్మోహన్ రెడ్డి.
ఈయన మిస్ అయిపోయినాడు వైవి సుబ్బారెడ్డి. ఇదే విశాఖ జిల్లా, విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు దానికి బీజం పడిందే మీ కాలంలో. అక్కడికి పోయి ఒంగు దండాలు పెట్టడము, ఈయన కేసు నుంచి తప్పించుకోవడానికి. ఏ రోజు ఈయన కేసులో ఏదన్నా మూమెంట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పి అది ఏది బయటికి పొక్కలా. ఎందుకంటే అది పోయి కాళ్ళపైన సాష్టాంగ నమస్కారాలు చేయడము, ఇక్కడికి వచ్చి భంగపడుకొని ఆడించి కొద్దిపాటి నిధులు దారం బటన్ నొక్కడమే సరిపోయింది. చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి 6.5 నెల 7 నెలలు అవుతుంది. పదుల సంఖ్యలో 28 నుంచి 30 పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు. ఇవాళకి వాళ్ళ కావాలంటే గూగుల్ చేసి చూడండి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పేపర్లు చూడండి మీకు అర్థమవుతుంది. లేదా ఈవెన్ యూట్యూబ్లో వేరే ఛానల్స్ చూడండి, గూగుల్ చేయండి మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ఈ గూగుల్ కంపెనీని కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన నైజం, అదొక ధీరత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. 2 నెలల క్రితం నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలతో మాట్లాడినాడు, సంప్రదింపులు చేసినాడు. పెద్ద పెద్ద కంపెనీలు అంటూ వస్తున్నాయి. గూగుల్ అనే వాళ్ళు నిన్న ఒప్పందాలు చేసుకోమన్నారు. అది ఈ రోజు వాళ్ళు పెట్టే కంపెనీలు భవిష్యత్తులో మన పిల్లలకు కావచ్చు, చాలా మంది పేద తల్లిదండ్రుల యొక్క కొడుకులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పల్లెటూరుల్ని, పరివారాన్ని కూడా కాపాడగలుగుతారు. అది ఈరోజు మనం చేసే ఆలోచన. అట్టగా ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా అని బట్టలు నొక్కుతున్నాము అంటే ఈ వ్యామోహంలోకి నెట్టేశాడు అప్పటి ముఖ్యమంత్రి. అప్పులు చేసి 11 లక్షల కోట్ల అప్పులు చేసి దానికి మనం స్వయాన ప్రతి నెల 6,000 కోట్లు అప్పు కడతానే ఉన్నాం. అతను విశాఖపట్నం గురించి మాట్లాడుతూ ఉంటే అదే విశాఖపట్నం గురించి నేను చెప్తున్నా. ఈ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకొంచెం వెనక్కి చెప్తున్నా. వైఎస్ విజయమ్మ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విశాఖలో తుక్కుగా ఓడిపించారు ఒకగానే ఒక కాలంలో విజయమ్మని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నాన్ని, ప్రశాంతమైన విశాఖపట్నానిపై దండయాత్రకు పోయినారు వీళ్ళు. దండయాత్రకు పోతే వాళ్ళు తన్ని తూ అని ఊసి 4 జిల్లాల అవతల పడేశారు. విశాఖపట్నం, ప్రకాశం జిల్లా, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా క్లీన్ స్వీప్ పడుకోబెట్టారు. ఒకసారి దయచేసి మీ రౌడీజాన్ని మా జిల్లాల పైన మోపొద్దు అని. వాళ్ళకి అంత తెలివి తక్కువ, అంత ఆలోచన లేకుండా చేసింటారు ఇవన్నీ. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ స్టూడియో దీంట్లో వచ్చి సోషల్ మీడియాలో, కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి కోతలు ఎక్కువ, చెప్పులు వేసుకుని దీక్ష చేస్తాడు, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించానంటాడు, హిందూ నాయకులే మత రాజకీయాలు చేస్తున్నానంటాడు, బీఫ్ తింటే మంచిదంటాడు, కావాలంటే నువ్వు 3 అమ్మాయిలు చేసుకో, పెళ్లి చేసుకో అంటాడు, మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతానంటాడు. ఎస్, నీకు చేతనైతే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు అని చెప్పి, నీకు చేతనైతే ఇంకొంచెం గట్టిగాను, ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు 3 నామాల దేవుడు నీకు 11 సీట్లు ఇచ్చాడు. ఒక్క నామం కూడా బెరికేసుకుంటే 1 సీటు ఉంటుందని అయితే నేను భావిస్తున్నా. పులివెందుల సీట్ అనేది అది కూడా ఎగిరిపోయే పరిస్థితి మీకు దగ్గరలో దాపించింది అనేది నా భావన. వాస్తవంగా ఈయన ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, మతం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాను అంటున్నాడు. నేను ఇందాక అన్నట్లు నా మతం పైన నాకు విపరీతమైన ప్రేమ ఉండొచ్చు, కానీ ఇతర మతాలంటే గౌరవం ఉండాలి. మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సతీమణి క్రిస్టియన్, పవన్ కళ్యాణ్ గారి ప్రాణ స్నేహితుడు అలీ ముస్లిం, ఇంకెవరు లేరా పవన్ కళ్యాణ్ గారికి నాకు హిందువులే దగ్గరికి రావాలని. ఉన్నది ఉన్నట్లు ఓపెన్, హీస్ ఏ ఓపెన్ టైప్ క్యారెక్టర్, వైట్ పేజ్ పవన్ కళ్యాణ్. అంతెందుకండి, సాక్షాత్ మనం చూస్తున్నాం కదా అతని క్యారెక్టర్ ఎట్టాడదో, నువ్వు రాసుకుంటే నీకు 100 పేజీల కంటెంట్ దొరుకుతుంది. సాక్షివాడికి నేను చెప్తున్నా, 100 పేజీల కంటెంట్ దొరుకుతుంది. డైలీ వ్యూస్ బీభత్సంగా పోతాయి పవన్ కళ్యాణ్ పైన. పడుకుండదు కదా ఛానల్లో, బీభత్సంగా పోతుంది ఏది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పైన చేస్తే. గతంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం కావచ్చు, ఏది గత 9 ఏళ్లలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటుని అది కూడా మీరు పెట్టుకున్నారు కదా. అయినప్పటికీ పార్టీ నిలబెట్టుకొని ఈరోజు సెంచరీ కొట్టాడు. 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల గెలిచాడు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఇన్ని రోజులు ఆ 9 ఏళ్ళు మొండిగా నిలబడుకున్నాడు కదా స్టేబుల్గా, పార్టీ ఎత్తేయకుండా. అది ఆయన ధీరత్వం. సరే, ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ గారు అంటూ వచ్చారు. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఇక్కడ ఉన్నట్టుండి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కాకినాడకు సంబంధించి పోర్టు కాడికి పోయి సీజ్ ద షిప్ అనేది మనం అంతా బాగానే వింటా ఉన్నాం. ఏది మన ప్రభుత్వం అయినా మన అధికారులు తప్పు చేశాయని వీళ్ళ పని వేలెత్తి చూపించాలా, వీటిని సమాజం నుంచి వెలియాలా, అవినీతి అనేది ఇక్కడ ఉండకూడదు అనేది. అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. ఇట్టాడికి చేస్తే మీ చిల్లర రాజకీయాలు చేస్తే మీది అవ్వదు. పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నదిన్నట్టు మీరు చెప్తున్నారు కదా, ఏది పవన్ కళ్యాణ్ మతం గురించి మాట్లాడండి. ఎస్, నిజాయితీగా చేయండి. పవన్ కళ్యాణ్ పైన ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అని అనుకునేవాడు అంటూ ఉండడు. దిస్ ఈస్ పవన్ కళ్యాణ్, పవనిజం ఫర్ యూ.
మళ్ళీ వార్తతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.